PSLV C58 తోటి మనకు ఎన్ని ప్రయోగాలు జరిగిననేటటువంటి కోణంలో ఎన్ని సక్సెస్ అయినటువంటి కోణాలను మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఓకే, PSLV C58 అనేది తాజాగా జరిగినటువంటి PSLV ప్రయోగము. సో దీంట్లో కోడ్ నేమ్ నెంబర్ 58 కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు 58 ప్రయోగాలు జరిగినట్లుగా మనం అనుకుందాం. ఫస్ట్ దీనికంటే ముందు 3 అభివృద్ధి ప్రయోగాలు జరిగినాయి కాబట్టి ఈ కోణంలో జరిగినటువంటి మొత్తం ప్రయోగాలు 61 అనుకుంటాము. కానీ దీంట్లోంచి 1ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎన్ని ప్రయోగాలు జరిగినా దాంట్లోంచి 1 సబ్ట్రాక్షన్ చేయాల్సిందే, అప్పుడే పూర్తి ప్రయోగాలు వస్తాయి. సో ఈ సందర్భంలో మనకు ఇప్పటి వరకు జరిగినటువంటి PSLV ఎక్స్పెరిమెంట్స్ మొత్తం ఎన్ని అంటే 60 అనే సమాధానాన్ని చెప్తాం. అదేంటి సార్ 58కి 3 కలిపారు 61 వచ్చింది, మరి 1 ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయోగాలలో PSLV C13 అనేటటువంటి ప్రయోగాన్ని ఇప్పటి వరకు ప్రయోగించలేదు. ఆ సందర్భంలో PSLV C13 అనేటటువంటి ప్రయోగం జరగలేదు కాబట్టి మరి వరుస ప్రయోగాలలో భాగంగా 61 వరకు వచ్చాం, కానీ 13 స్కిప్ అయింది కాబట్టి దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం. అలా PSLV వెర్షన్లో జరిగినటువంటి మొత్తం ప్రయోగాలు 60. మరి దీంట్లో సక్సెస్ అయినటువంటి ప్రయోగాలు ఎన్ని అనుకున్నప్పుడు మనకు PSLV D1 ప్రయోగం విఫలమైంది కాబట్టి ఇక్కడ మనం 1 సబ్ట్రాక్షన్ చేయాలి. అదేవిధంగా IRNSS 1G ప్రయోగం తర్వాత 1H అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని కూడా తీసేస్తే మొత్తంగా 2 ఉపగ్రహ ప్రయోగాలు విఫలమయ్యాయి కాబట్టి 60లోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 58 సక్సెస్ఫుల్ ప్రయోగాలుగా మనం ఇక్కడ చెప్తాం. అఫ్కోర్స్ PSLV C1 అనేది పాక్షికంగా విజయవంతమైంది కాబట్టి దాన్ని కూడా సక్సెస్ రేట్లోకి తీసుకొని వచ్చినాం.